హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిరణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడైతే మా ఇంటి దగ్గర చాలా అంటే చాలా వర్షం పడుతుంది. మీ ఇంటి దగ్గర కూడా పడుతుందా లేదా? పడతలేదంటే నాకు కమెంట్ చేయండి. అక్కడికి కూడా పంపించేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు నాలాగా. ఎంతమందికి వర్షం అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే వర్షం పడుతున్నప్పుడు ఏం చేస్తారో కూడా కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయ్యి 7 months అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళ డేస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తనని పెద్దవాళ్ళలో కలిపేశారు. యాక్చువల్గా నేను ప్రాపర్గా టోటల్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మా పెద్దమ్మ అసలు ఛాన్స్ ఇవ్వలేదు. తీయొద్దు అని మొత్తుకుంటా ఉంది. సో అట్లీస్ట్ చిన్న క్లిప్ అయితే తీశాను. ఇదనమాట కమ్యూనిటీ హాల్లో భోజనాలు పెట్టాము. ఇంట్లోనేమో తర్పణ ఇచ్చి తనకి నైవేద్యం పెట్టాము. ఇది హాల్లో, ఇది కమ్యూనిటీ హాల్ అంటే ఫంక్షన్ హాల్లో పెట్టిన ఫోటో డెకరేషన్ అనమాట. ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఉంది చూడండి మా నాన్నమ్మ. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇంట్లో తర్పణ ఇచ్చాము, ఇంకా కమ్యూనిటీ హాల్లో భోజనాలు పెట్టాము. అసలు తను చనిపోయి 7 months అవుతుంది, అలా లేనే లేదు. తన బాండింగ్, తన ఏమంటారు, తనని ఎవరం రీప్లేస్ చేయము. షీ ఈజ్ అ వెల్ విషర్ అండ్ ఎవ్రీథింగ్. మేము మా పేరెంట్స్ కంటే ఎక్కువ తనతో షేర్ చేసుకునే వాళ్ళం, గొడవ పడేవాళ్ళం. మేము సిస్టర్స్ అందరం ఆమెతో, మా సిస్టర్స్ అందరికీ, ఈవెన్ నాట్ ఓన్లీ సిస్టర్స్ బ్రదర్స్కి తనతో ఉన్న బాండింగ్ అసలు వేరే లెవెల్. మీకు కూడా అలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి మీరు మిస్ అవుతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకే కాదు, మా పిల్లలకు కూడా తను అంత కనెక్ట్ అయిపోయింది. ఈవెన్ మా పిల్లలు ఇప్పటికీ అడుగుతారు. వీ మిస్ అర్ అ లాట్ అండ్ లాట్. వీ ఆల్వేస్ లవ్ యూ నాని, వీ మిస్ యూ అ లాట్. సో మేము ఏం చేసామంటే కొత్త ఐడియా, తన మెమొరీస్ ఉంటాయి కదా, తన మెమొరీస్ని ఇట్లా వెనకాల ఫోటో పెట్టిన వెనకాల అట్లా స్టిక్ ఆన్ చేసినాం అనమాట. స్టిక్ ఆన్ చేస్తే ఏమంటే మనం ఆ ఫొటోస్ని చూసి తనతో ఉన్న మెమొరీస్ని రీకలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా, పూలు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చూసి అరే ఇది ఇట్లా ఉండే కదా, అది అట్లా ఉండే కదా అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి పెట్టాము. మోస్ట్లీ హ్యాపీ కన్నా మేము ఆ ఫొటోస్ స్టిక్ ఆన్ చేస్తుంటే అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాతో మా అమ్మకైతే చాలా అంటే చాలా చేసింది తను. సో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఐడియాని. కానీ బాగుంది, అంటే ఎవరు మర్చిపోకుండా అలా రికలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. అసలు మంచి కూడా చాలా బాగుంటుండే, హైట్గా రెడీ అవ్వడం కానీ ఏది ఉన్నా కానీ బాగుంటుండే. కానీ ఇవాళ తన లేదు. ఆ లోటు మాకు చాలా తెలుస్తుంది. ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంటికి ఆ హోదానే వేరుంటుంది. అందులో మా నాయనమ్మకైతే ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. షీఈ్ అ వెరీ ఏమంటారు, వెల్ విషర్ అండ్ ఆల్సో కనెక్టింగ్ విత్ పీపుల్ అనమాట. అట్లా ఉంటుంది తనది. కానీ 7 months అయిందంటే నమ్మలేకపోయాము. మేమైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం తనని. యాక్చువల్లీ మా మన్మరాలకైతే చాలా సపోర్టివ్గా ఉండేది. మా పేరెంట్స్తో అయినా సరే ఫైట్ చేసేది మా కోసం, అంత ఉంటుండే అమ్మ. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఒక ఫైనల్ డే ఇట్ షుడ్ బి హ్యాపీన్ అనమాట. సో వి మిస్ అర్ అ లాట్. ఇది మా సిస్టర్స్ గ్యాంగ్, మా బ్రదర్స్, మేమందరం సిస్టర్స్. ఏదేమైనా మేము సిస్టర్స్ అయితే ఎప్పుడు కలిసి ఉండాలని అనుకుంటున్నాము. మీకు నచ్చితే కమెంట్ చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళ గురించి కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.